బ్రో ఒక చిన్న స్టోరీ. అనగనగంట ఒక వేప చెట్టు ఉంటుందంట. ఆ వేప చెట్టుకి ఒక పక్షి, ఏదో ఒక పక్షి సంథింగ్ గూడు పెట్టుకొని గుడ్లు పెట్టి మంచిగా పొదిగి పిల్లల్ని చేస్తుందంట. ఇక ఆ పక్షి ఏం చేస్తుందంటే తన పిల్లలకి ఆహారం తీసుకొచ్చి మంచిగా ప్రశాంతంగా తన పిల్లలతోటి ఆ పక్షి ప్రశాంతంగా బతుకుతూ ఉంటుందంట. అలా రోజులు గడుస్తుంటాయి అన్నమాట. రోజులు గడుస్తుంటే ఇక రోజులు గడుస్తూనే ఉంటాయంట. ఇక రోజులు గడుస్తూనే ఉంటాయి. రోజులు ఆగవుగా, గంటలు ఆగవుగా, నిమిషాలు ఆగవుగా, సెకండ్స్ ఆగవుగా, పోతూనే ఉంటుంది. కాలం అనేది పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అయితే ఆ పక్షి పిల్లల్ని చాలా అద్భుతంగా సాకుతుందంట. ఇక పిల్లలు పెద్దగైతాయంట. పెద్దగై మంచిగా రెక్కలు వస్తాయి, మంచిగా ఎగురుతాయి. ఇక వాటి దినచర్య ఎవ్రీడే వాటి పని అది చేసుకుంటూనే ఉంటాయి. పెద్దగైనాయి పక్షి పిల్లలు, పెద్దగైనాయి. ఇక మంచిగా రెక్కలు వచ్చినాయి, మంచిగా గాలి ఎగురుతున్నాయి, హాయిగా ఉంటున్నాయి. అన్న ఒక పక్షి పిల్ల, నాకంతా తెలుసు, నా ఇష్టం, నా రెక్కలు, నేను, నా ఇష్టం అని ఇక పక్షి వాళ్ళ అన్న, వాళ్ళ తమ్ముడు, వాళ్ళ చెల్లె దానికి ఉంటారు కదా. ఇక ఎంత చెప్పినా వింటలేదా పిట్ట. అదే పక్షి పిట్టో ఏదో సంథింగ్ ఏదో ఒకటి. ఇక అది ఎంత చెప్పినా వింటలేదు. తల్లి చెప్పినా వింటలేదు, అన్న చెప్పినా వింటలేదు, మామ చెప్పినా వింటలేదు, అయ్య చెప్పినా వింటలేదు. ఇక తిరుగుతూనే ఉంటుంది, పోతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది, తింటూనే ఉంటుంది, పంతనే ఉంటుంది. తిరిగి 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 ఒక దగ్గర ఆగుతుంది, అలసిపోతుంది. అది బాగా అలసిపోతుంది పిట్ట. ఇక అలసిపోయి పానం ఇక కొంచెం సహకరించదనమాట. ప్రాణం అనేది సహకరించదు ఆ పిట్టకి. చిన్న పిట్ట, అది చాలా మంచిది. అది అన్ని తెలుసు అనుకుంటుంది అది, కానీ ఏం తెలియదు దానికి. అజ్ఞానంలో బతుకుతుంది అన్నమాట. మంచి ఏందో చెడేందో ఏం తెలియకుండా బ్రతుకుతుంది అది. ఆఖరికి ఇక ఒక దగ్గర ఆగుతుంది కదా. ఒక దగ్గర ఆగినప్పుడు ఇంకా మంచి మాటలు మైండ్లో రన్ అవుతూ ఉంటాయి అన్నమాట. తల్లి చెప్పిన గుణపాఠాలు, పాఠాలు, మాటలు, ధైర్యంగా చెప్పిన మాటలు, వాళ్ళమ్మ చెప్పిన మాటలు మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి అన్నమాట. ఆ విధంగా మూలకు పడ్డ పక్షి మంచం వేసుకొని పండుకొని, మంచం కాదు వేప చెట్టు పైన, అది ఎంత బాగుంటుందో ఆ చెట్టు అనేది. వేప చెట్టు పచ్చగా ప్రశాంతంగా చాలా బాగుంటుంది వేప చెట్టు. నాకు కూడా వేప చెట్టు అంటేనే చాలా ఇష్టం. ఫస్ట్ మర్రి చెట్టు అంటే ఇష్టం ఉండేది నాకు, చంటి అనే నాకు. ఇక ఆ పక్షి మూలకు పడ్డదని అందరు అనుకుంటారు, కానీ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన మాటలు మైండ్లో రన్ అవుతూనే ఉంటాయి.
చిన్నగా కాలాన్ని గుప్పెట్లో పెట్టుకొని తన గమ్యస్థానానికి, తన ఆశలు నెరవేర్చుకోవడానికి మళ్ళీ సిద్ధమవుతూ ఉంటుందన్నమాట. ఆ పక్షి చాలా మంచిది, అమాయకమైనటువంటి పక్షి, చాలా మంచిది అది. నేను ఒక కాడ విన్న ఆ కథ బాగుంటుంది. సో ఈ కథలో నీతి ఏంటంటే, మూలకు పడ్డ ముసలయ్యకు కూడా శక్తి ఉంటుంది, ధైర్యం ఉంటుంది. వాళ్ళు కూడా పోరాడుతూ ఉంటారు. బిల్లలు మింగో ఏదో ఒకటి మింగి ప్రశాంతంగా తినాలే, పండుకోవాలి, కాలాన్ని గుప్పెట్లో పెట్టుకోవాలి. కాలమే అన్నిటికీ సమాధానం ఇస్తుందో ఇయ్యదో తెలియదు. మనం చేసేది మనం చేయాలి, అంతే. ఫేమస్ అవ్వాలంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, నలుగురిలో ఉండాలి, నలుగురిలా ఉండాలి. ఏదో ఒకటి ముఖానికి మాస్క్ వేసుకొని బతకాలి, అంతే. నాకు ఆ ఒక్క మంత్రమే వస్తుంది, నాకు ఏది రాదు నోట్లకి. సో 1 2 3 go.